పాకలలో ఉండేటువంటి నీ ఫ్యాన్స్. హలో హాయ్ పాకలా, హలో. బీచ్ సౌండ్ కూడా వాళ్ళ సౌండ్ ఎక్కువ వస్తుంది. ఫైమా కమాన్. పాకలలో ఉండేటువంటి భాస్కర్ ఫ్యాన్స్ భాస్కర్ నుండి రక్తదానం కోరుతున్నారు. అంతేకాదు కిడ్నీ దానం, హార్ట్ దానం కూడా కావాలంటే ఇద్దాం రెడీగా ఉన్నాడు. అండ్ నరేష్, నువ్వేం దానం చేస్తావు? నీ దగ్గర ఉందా దానం చేయడం? కానీ నేను నా హైట్ దానం చేస్తాను. మా నరేష్ హైట్ దానం చేస్తారట. హాయ్ చెప్ భాస్కర్. ఫైమా, ఇవాళ నువ్వు గ్లామర్ లో నాకు పోటీ కొడుతున్నావు. పాకలకు వచ్చి స్పెషల్ మేకప్ ఏదో వేసుకొని వచ్చినట్టున్నావు. అది మేకప్ కాదు మేడం, బీచ్ ట్యాన్ బట్టి అలాగ అయింది అంతే. దాన్ని మీరు మేకప్ అనుకుంటున్నారు. హలో అమ్మా, ఫైవ్ అది పని చేయట్లేదంటే చూడండి. ఏ ఫైమా, మైక్ ఆన్ చేయండి ప్లీజ్. హలో హలో అమ్మా అడుక్కుంటున్నావు ఏంట్రా? అలా కాదు, హాయ్ అమ్మా ఏంట్రా? చెప్పు రెడీ. అమ్మా అయ్యా, మన పాకాల గురించి మాట్లాడడానికి ఈ రోజు కర్ణాటక నుండి సెలబ్రిటీ రాబోతున్నాడు. గట్టిగా చప్పట్లు. ఆయనకి పిండి వంట శబ్దం వచ్చినా వెళ్ళిపోతాడు. లెట్స్ వెల్కమ్ కర్ణాటక సెలబ్రిటీ. సెలబ్రిటీ గారు కొంచెం ముందు కదా. ఎవడరా దున్నపోతు స్టేజ్ ఎక్కించింది? సార్ దున్నపోతు కాదురా, సెలబ్రిటీ ఇతనే. అందరికీ నమస్కారం. పాకాల బీచ్ గురించి మాట్లాడమన్నారు. అంతకన్నా ముందు ఒక మహానుభావుడి గురించి మీకు చెప్పాలి. ఎవరు సార్? మా తాత. మీ తాత గురించి ఎవరికి కావాలి? మా తాత కన్నా పాకాల బీచ్ కన్నా మా తాత ముందు పుట్టాడు. ఓకే ఓకే. మీ తాత బీచ్ కన్నా ముందు పుట్టాడా? అంటే బీచ్ లో వాటర్ వేస్తుంది మీ ఫ్యామిలీ అడిగి. సార్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఏంటి? ఇది పాకాల కాదు, పాకల. 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 సారీ, అంటే తమిళ నుంచి వచ్చాడు మేడం, నోరు తిరగదు అంతే. అది కర్ణాటక, నాకు తెలియదు. పాకాల బీచ్ గురించి మాట్లాడతా. ఇలా రా ఒకసారి. ఆ మూలలో ఒక ఆవిడ వీడియో తీస్తుంది, తీయొద్దని చెప్పు. అమ్మా వీడియో తీయకు. ఆవిడ వీడియో తీయట్లేదు, సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాడు, కంగారు పడద్దు. ఇలా రా. ఇటుపక్క ఒక ఆవిడ వీడియో తీస్తుంది, చెప్పు. అమ్మా వీడియో తీయకు, పనికొచ్చే ముఖం కాదు వీడిది. సార్ నేను నా ముఖం గురించి చెప్పమలే, ఓకే ఓకే, వీడియో గురించి చెప్పమన్నా. సరే సార్ మాట్లాడండి. పాకాల బీచ్ గురించి మాట్లాడతా. అంతకన్నా ముందు మా తాతగారు ఓకే. 1947లో మా తాతగారు ఆ బంగారం పేద ప్రజల కోసం ఏంటి ముద్దు కావాలా? మా తాతగారు మ్వా. మా బామ్మగారు మ్వా. ఇద్దరూ కలిసి సరిపోద్ది అనుకోటి. ఏం చేస్తున్నావురా? మా ఆవిడకి ముద్దు పెడుతున్నానండి. వెనక్కి పెట్టుకో. సెలబ్రిటీ మాట్లాడుతుంటే ముద్దులు పెడుతున్నాడంట. సారీ సార్. 1947లో మా తాతగారు కొంచెం ముందుకి, ఈ లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్, కొంచెం రైట్ తీసుకో. ఒక్కసారి ఒంగో చెప్తా, కూర్చో. ఎవరికి చెప్తున్నారా నువ్వు? అక్కడ కెమెరామ్యాన్ చెప్తాను సార్, కొంచెం ఫ్రేమ్ అడ్జస్ట్ చేసుకోమని. అంటే ఇప్పుడు లెఫ్ట్ రైట్ చెప్పింది నాకు కదా? నీకు కాదు, వాడికి. కొంచెం లెఫ్ట్ తీసుకో. నీకు కాదు, వాడికి. అది 1947లో మా తాతగారు పాకాల బీచ్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. సిగ్గు లేదురా? కడుపు కన్న తింటావు, గడి తింటున్నావా? ఎవరమ్మా? ఆడెవడో రోడ్డు మధ్యలో కారణం పెట్టాడు. ఏ బుద్ధుందా? బుద్ధుందిరా? సిగ్గుందా? సిగ్గుందిరా? మనిషివేనా? మనిషివేనారా? ఎవడు? ఆడే. కారు కొంటే సరిపోదు, కారు కొంటే సరిపోదు, అది ఎక్కడ పెట్టాలి పంది. ఎవడరా? ఆడే సార్. ఇంతకీ కారు నెంబర్ ఎంత? 0000. అది నా కారు. తీసుకెళ్ళ పక్కకు పెట్టండి. ఎక్కడ? ఆ బీచ్ లో. బీచ్ లో పెడితే తుప్పు పెట్టిపోతారా? ఎవడు ముట్టాడు సార్. 1947లో మా తాతగారు ఉండవే, మొగుడు పోయాడా? ఆగు. ఆడపిల్లకి కష్టం వస్తే నేను తోడుంటా. నువ్వు నోటితోనే ఏడుస్తున్నావా? మరి అదేది మొగుడు పోయినట్టు. బీచ్ లో ఊర్లు కొనుక్కుపోయినప్పుడు కూడా ఆడలు ఇలా ఏడలేదు. నీకు వచ్చిన కష్టం ఏంటి? నాకు ఏదో తప్పిపోయింది సార్. అమ్మా నీ గేదె తప్పిపోలే, మరి ఇక్కడే ఉంది. ఎక్కడ? ఇదేంటి? అద్దల్ది అమ్మతో నాకు గేదెలు ఎక్కడున్నారా? అది గేదె, నేను కావాలంటే పాలు కూడా ఇస్తుంది. ఏంటి? అప్ప నాకు కావాలి. ఏంటి పాలు? నాకెక్కడ నుంచి వస్తాయరా? ట్రై చేయబ్బా. ఏంటి పాలు? బౌన్సర్స్ లాగేళ్ళు ఇద్దరిని. తోకేది ఇందాక ప్యాంట్ వేసుకుంటే అడ్డం వస్తుందని కోసి ఫ్రిడ్జ్ లో పెట్టా.
ఇయ్యచ్చుగా ఏంటి పాలు 1947లో మా తాతగారు పాక ఇది ఒక సెలబ్రిటీ మీ ఊరు వచ్చినప్పుడు టీ తాగారా కాఫీ తాగారా కనీసం మంచినీళ్ళు తాగారని ఒక్కడన్నా అడిగారు. నువ్వు తాగుతున్నావేంట్రా? క్యాప్ ఎప్పుడైనా చేయగలేదు మీ దగ్గరకు వచ్చాను సార్. క్యాప్ వేసేయండి. థ్యాంక్ యూ. ఇలా రావు సార్. సార్ నేను మాట్లాడేటప్పుడు మధ్యలో ఎవరు రాకూడదు. ఎవరు రాడు సార్? 1947లో మా తాత ఏమైందమ్మా చెప్పాడు. అమ్మా నాన్న తప్పిపోయారు. అమ్మా చిన్న పిల్లాడు తప్పడిపోయాడు. పిల్లాడు స్టేజ్ మీదే ఉన్నాడు. వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడున్నా సరే స్టేజ్ మీదకి రావాలి. మీ అమ్మ పేరు? అమ్మా. అమ్మకు ఇంకొక పేరు ఉంటది. మమ్మీ. మమ్మీ కాకుండా ఇంకో పేరు. మమ్మీరా. మమ్మీ కాదురా డమ్మీ. మా. సరే ఈ పిల్లాడు మీ నాన్న పేరు? నాన్నే. ఒరే నాన్నకు ఇంకో పేరు ఉంటది. పప్పా. కొండరి పప్ప. అది మీరు కదా. అనౌన్స్ చేయండి. ఈ పిల్లాడు ఈ పిల్లాడు ఈ పిల్లాడు తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నా సరే ఇది నా బాబండి. సార్ నిజం చెప్తున్నా, మా అమ్మ ఇంత చెండాలం కూడా ఎవరితో నాకు తెలీదు. పోండి. 1947లో మా తాత సార్ ఈ కోవా ఒక్క నిమిషం చాలా బాగుందయ్యా. ఎక్కడ తెచ్చారు? ఇందాక కుక్క తింటే వదిలేసింది సార్. ఎక్కడ పెట్టాలని అడిగితే మీరు తినేసారు ఈ లోపల. కుక్క నాకింది నాకు ఇచ్చావా? అవును సార్. పర్లేదు సార్, కుక్క పంది పెద్ద తేడా ఉంటుంది తినండి. 1947లో మా తాతగారు పాకల బీచ్ కోసం ఎన్నో పోరాటాలు చేశారు. ఆ రోజు మా తాతగారు ఎవరురా నువ్వు? ఎవరి తాలూకరా? సెల్ఫీ. ఎవరి తాలూకా? సుమగారి తాలూకా. సుమగారి తాలూకా ఏమవుతుంది? మా అక్క కవల పిల్లలు. సుమగారు మీరు కవల పిల్లల? ఎస్. మరి మీ అక్క పొడుగుంది. నా హైట్ మా అక్క తీసుకుంది. సొంత అక్క? సొంత అక్క. ఆధారం ఏంటి? కోస్తే ఇద్దరికి రక్తం రెడ్ కలర్ లో వస్తుంది. నాకేమైనా పసుపు కలర్ లో వస్తుందా? లేదండి. సరే తీసుకో. ఉంగండి. ఎవడో ఉమ్మేసాడు వెనక నుంచి. ఎవడో వేయలేదు సార్. మరి కెమెరాలో మీ మొక్క చూసి ఉమ్మేసింది. ఎందుకు? మరి మొక్క చండాలంగా ఉంది సార్. వెనకెళ్ళు. బీచ్ లో పెట్టొచ్చరా? 1947లో మా తాతగారు ఇది వచ్చిన అతిథిని సత్కరించుకోవడం మన సాంప్రదాయం. థ్యాంక్ యూ నరేష్, ఈవెంట్ బాగా చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇంతటి చక్కటి ప్లాట్ఫామ్ మీద నాకు సన్మానం చేసినందుకు థ్యాంక్ యూ. బాబు సాల్వా చాలా పెద్దగా ఉంది. నీకు ఒక షర్టు ప్యాంటు వస్తుంది. గుడ్డ మిగిలితే ఏం చేస్తావు? మీకు కట్రాలు కుట్టిస్తా. వాడు వేసుకోడు కదా, పలవలేదులే. ఓ సారీ సార్. 1947లో మా తాతగారు ఏం చేశారు మీ తాత? పాకల బీచ్ గురించి మాట్లాడారు. తాత వచ్చింది, నాయనమ్మ వచ్చింది. ఆ రోజు మా తాతగారు ప్రజల కోసం ఒక పెద్ద పైపు. నీకు నీ తాతకి ఇద్దరికి ఏంటి పైపు? థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. నిజంగా ప్రభుత్వం వాళ్ళు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ ఇక్కడ సమీకరించడం అనేది చాలా గొప్ప విషయం. థ్యాంక్స్ టు మినిస్టర్స్ విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు అవర్ తెలుగు ఇండస్ట్రీ వన్ అండ్ ఓన్లీ యాంకర్ సుమ గారు. నాకు ఆ నరేష్ కి ఎటువంటి ఓకే ఓకే మేడం. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు వింగ్స్ యాక్ట్ తో రెడీగా ఉన్నారు ద రాయల్స్ డాన్స్ కంపెనీ వాళ్ళని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. వింగ్స్ యాక్ట్ ప్లీజ్. రెక్కలు రెక్కలు వచ్చాయి. ఎందుకు వచ్చాను? ఎంత కొత్తగా ఎందుకని అడిగావు? గుడ్డికి కొట్టాను. వీటికి మొత్తం 1900 పెట్టాను నీకు. వచ్చాను 900 ఉంటే తెలుసు నీకు నమ్మేస్తాను.
पूरी थी जरा सी मैं पूरी हो रही हूँ तेरी सादगी కూర్చో. థ్యాంక్ యూ సో మచ్. వింగ్స్ యాక్ట్ బ్యూటిఫుల్ సీతాకోక చిలకలతో కూడినటువంటి వింగ్స్ యాక్ట్ ని పర్ఫామ్ చేసినటువంటి రాయల్స్ డాన్స్ కంపెనీ వారికి, ద రాయల్స్ డాన్స్ కంపెనీ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మళ్ళీ మనం సంగీతంలోకి దూసుకుపోతున్నాము. సింగర్స్, ఆర్ యు ఆల్ రెడీ? పాటలు పాడడానికి రెడీగా ఉన్నారా? బుల్లెట్ బండి అనగానే మనకి గుర్తొచ్చేటువంటి పేరు మోహన భోగరాజు. ఇన్వైటింగ్ మోహన ఆన్ స్టేజ్ ప్లీజ్. తన సూపర్ వాయిస్ ప్లీజ్ మెస్మరైజ్ ది ఆడియన్స్. థ్యాంక్ యూ సుమా గారు, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఈవినింగ్ మీతో ఇలా సంతోషంగా పాడటం నాకు చాలా హ్యాపీగా ఉంది, కొత్తగా ఉంది. సముద్రుడికి హారతి, చాలా మంచి వైబ్స్ ఉన్నాయి. సో మంచి టీమ్, సో మంచి పాటలన్నీ పాడబోతున్నాము, మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయబోతున్నాము. ఐ యు ఆల్ రెడీ? ఇక్కడ చాలా మంది అందమైన అబ్బాయిలు ఉన్నారు కదా, ఒకరు సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఫైమా ఎంతమంది నచ్చింది చేయి పైకెత్తండి అబ్బాయిలు. వా ఫైమా నీకు చాలా మంది సంబంధాలు అడిగి ఉన్నారు. నరేష్ ఎంతమంది అమ్మాయిలు నచ్చారు? అరే ఎవరు చేయలేదు? ఏ నరేష్ అమ్మా, చిన్నపిల్లలు కాదమ్మా, పెద్దోళ్ళు కావాలి వాడికి. వాడు ఏజ్ ఎంత ఉన్నారు? ఎంత నరేష్? 32. సారీ 30 వరకు వచ్చింది మా నరేష్ కి. సో మీ దగ్గరికి వస్తాం, కొంచెం సరదాగా మాట్లాడుకుందాం. బౌన్సర్స్ కొంచెం అలా మాకు ప్లేస్ ఇస్తే అలా ముందుకు వస్తాం. మీరు ఇబ్బంది పెట్టారంటే మళ్ళీ స్టేజ్ ఎక్కేస్తాం. ప్లీజ్ మమ్మల్ని ఫ్రీగా వదిలేయండి. చచ్చిపోయాడు. హలో 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 సార్ అబ్బా, హలో, మమ్మల్ని ఇబ్బంది పెడితే మళ్ళీ మేము ఇంకా హలో హలో హలో. రామ్ ప్రసాద్ గారు మైక్ వాల్యూమ్ ఇవ్వరా ప్లీజ్. అందరు కూర్చుంటే మీ దగ్గరికే వస్తారు, అలా వచ్చేస్తే ఎలా మీరు చెప్పండి? అందరూ కూర్చుంటే మీ దగ్గరికే వస్తారు. మీరు అలా పైకి వస్తే నేను మాట్లాడలేను. ప్లీజ్ దయచేసి సహకరించాలి ప్లీజ్. ప్లీజ్ కొంచెం పదండి కొంచెం ముందుకెళ్ళగా. మీరు వెళ్ళిపోండి సార్, ఆ లోపలికి అక్కడికి వెళ్ళిపోతే వారు రారు. అన్నా ఇక్కడ ఈ పాప ఎవరో అమ్మా తప్పిపోయింది పాప. అమ్మా మీ నాన్నగారు పేరేం పేరమ్మా? స్వేచ్ఛ. ఇక్కడే మీ మదర్ ఎక్కడ ఉన్నారు? నీకు ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదు కదా? ఓకే, మాతో వచ్చేసి ఏం పర్లేదు. ఏమయ్యా పిల్లలు తప్పడిపోయారని చెప్పి పంపించి ఫోటోలు తీస్తున్నారా మీరు? సూపర్ అండి, మంచి ఐడియా అది. ఎన్ని తెలివితేటలయ్యా పాకాలోకి. కూర్చోండి ప్లీజ్. నేనే వస్తా. సైడ్ ప్లీజ్. వదిలేయండి. ఏదమ్మా ఒక పువ్వు నాకు ఈరోజు నరేష్కి ఇచ్చి హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్పండి ప్లీజ్. నరేష్ తీసుకురా. హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్పరా. హ్యాపీ వ్యాలంటైన్స్ డే అన్నయ్య చెప్పు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే అన్నయ్య. అది ప్రేమ అనేది అన్నా చెల్లి మధ్య, అమ్మా నాన్న మధ్య, అన్న మధ్య ఉంటుంది. నరేష్ కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసావు కదా, ఏం కాదు అంత ఏం లేదు. ఫైమా అన్నా ఫస్ట్ టైం పాకల బీచ్ ఇటువైపు వచ్చాం కాబట్టి నీకు ఎలాంటి అబ్బాయి కావాలి చెప్పు.
నాకు ఒక్కసారి ప్లీజ్ సార్ ఉప్పల్ వాళ్ళ? ప్లీజ్ 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 ఒక్క నిమిషం నాకు అక్కడ ఒక్క నిమిషం చెప్పమ్మా. నాకు ఒక అబ్బాయి చూపులు వీపు గుచ్చుకుంటున్నాయి. అది అబ్బాయి కాదే, ఆ. తాతగారు. కరెక్ట్ చూడు. తాతగారైనా పర్లేదు, బాగున్నాడు. నా కళ్ళతో చూడు, ఇగో ఇక్కడ నుంచి ఈయన జరిగితే అక్కడ కూర్చున్నాడు చూడు. తాతగారు కూడా బాగున్నారా? ఇదిగో, ఇదిగో నవ్వుతున్నాడు, వెనకాల చూస్తున్నాడు. మీరే అట్లాగేనమ్మా. ఇగో ఇక్కడ ఇక్కడ ఇక్కడ. సార్ 5 మార్క్ మీరు నచ్చారండి సార్. వెనక్కి చూడకండి, మిమ్మల్ని చెప్పింది. తాత హలో వేసాలు మిమ్మల్ని సార్. మీరే. అందులో ఏముందిరా నచ్చడానికి అక్కడ? నా కళ్ళతో చూడండి ఒకసారి. నీ కళ్ళతో చూసినా అతనికి ఏజ్ అయిపోయింది కదా. అయినా సరే పైసలు ఉంటాయిగా. అతను నచ్చింది నీకు పైసలా? అవును. అతను పెట్టుకున్న రింగ్స్ గోల్డ్ అనే అవన్నీ నా కోసమే. ఇవన్నీ కదా. అందరు కూర్చుంటే మాట్లాడొచ్చు నేను ఆయనతో. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ. అబ్బాయి ఏం చేయడు, జస్ట్ మార్నింగ్ లేచి ఈవినింగ్ వరకు కూర్చుంటాడు. ఆ. అందరూ వచ్చి అబ్బాయికి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతారు. అబ్బా నాకు అలాంటి వాడు కావాలబ్బా. ఆ అబ్బాయి సులభ్ కాంప్లెక్స్ ఓనర్ రా. ఓకేనా? నరేష్ కి అలాంటి సంబంధం చూడు ప్లీజ్. ఓకే నరేష్. ఒక నిమిషం. పాప, నరేష్ కి పెళ్లి అవుతుందా అవదా? అది ఆ. అంత సీరియస్ గా చెప్. నరేష్ కి పెళ్లి అవుద్ది. అవుద్ది. పాప చెప్పిందంటే బాలవాకు ప్రమవాకు అన్నారు. ఓకే భాస్కర్, కొంచెంసేపు అటువైపు వెళ్దాం. అంత ఇక్కడే ఉండిపోయాం. మనకి చివరికి కూర్చోట్లేదు. మాకు కొంచెం గ్యాప్ ఇస్తే మేము అటువైపు కూడా వెళ్తాం. కాదు, నా lover తో క్లోజ్ చేసేయండి. ఇక్కడ క్లోజ్ చేసేయండి. గేట్ వేసేయండి. హలో, అరే తమ్ముళ్ళు ఆయన మేము ఇందల నుంచి మీకు సీట్లు లేవు, అందుకే మీ దగ్గరికి వస్తాను సరదాగా. హలో, హాయ్ హాయ్ హాయ్. నరేష్ చూడరా, కత్తి లాంటి అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ అందరూ పాకలలో. అబ్బా అబ్బాయిలు కూడా బాగున్నారు అబ్బా. నువ్వు అబ్బాయిలనే చూస్తున్నావా? ఆ. సరే ముందుకెళ్ళి చూద్దాం. నరేష్ రారా, నించురా. స్టే అట్లే. భాస్కర్ ఇక అమ్మా ఎలా ఉన్నారు? అటువైపు వెళ్ళండి. పెద్దవాడు మాట. నరేష్ పిల్ల. హలో, దాదాపు ఉంది. సరే అన్న. సరే రెడీ స్టార్ట్. సార్ ఆ ఇంటర్వ్యూకి కనెక్ట్ చేస్తున్నాం సార్. ఓకే, మీ తరఫు నుంచి మీ బామ్మర్ది వస్తున్నాడా? సార్ జాబ్ మీ బామ్మర్దికి వస్తుంది సార్, కన్ఫర్మ్. పెట్టండి ఫోన్, నేను చూసుకుంటా. ఓకే సార్. హలో, అరే మినిస్టర్ గారు మనం అనుకున్నాడు రా బాయ్. గాలి కావాలంటే గాలి ఇస్తాడు, నీళ్ళు కావాలంటే నీళ్ళు ఇస్తాడు. ఏం కావాలరా? సార్ ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది, మీరు ఇంటర్వ్యూ కోసం వచ్చారు సార్. సార్ సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే. ఏం కావాలి? ఏం కావాలి కదా సార్, నేనే ఇంటర్వ్యూ చేయబోతున్నాను, మీరు కూర్చుంటే. మీరు అరే ఎవడో 4 క్వశ్చన్లు అడుగుతాడు, మళ్ళీ చేస్తాగురా. అడుక్కోవడం కాదు సార్, అడుగుతా. అదే అదే. ఓకేనా సార్? చాలా సింపుల్ క్వశ్చన్ అడుగుతాను సార్. మీరు కానీ ఆన్సర్ చేస్తే జాబ్ మీకే సార్. సరే సరే అడుగుబే. సార్ సార్ ఇక్కడ ఏదో ఇంటర్వ్యూ జరుగుతుంది అన్నారు. నువ్వెవడరా? ఇంటర్వ్యూకి వచ్చాను సార్. టైం ఎంత అయింది? 10:30 సార్. ఇంటర్వ్యూ ఎన్ని గంటలకి? 10:30కి సార్. కరెక్ట్ టైంకి వచ్చేస్తాయంటరా? మరి ఎవడో కరెక్ట్ టైంకి వస్తారా? బాడీ అది బుర్రదిగా లేదు నీకు. మీకు ఏది ఎదగలేదు కదా సార్. ఎక్కువ మాట్లాడకు, కూర్చో. సార్ ఊరుకోండి సార్. సార్ ఎవరు తెలీదా? సార్ పెద్ద బ్లాక్. సార్ మీరు ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చెప్తా. అరే ఎక్కడి నుంచి వచ్చారా? మాది పక్కనే సార్, పాకాల. పాకాల నుంచి వచ్చా? పాకాల నుంచి వస్తే ఓకే. నువ్వే మీ దగ్గర నుంచి సార్? నేను బీచ్ లోకి వచ్చిన. మనోడికి రికమెండేషన్ అయితే. సార్ మీ ఫస్ట్ క్వశ్చన్ సార్, చాలా సింపుల్ క్వశ్చన్ అడుగుతాను సార్. మిమ్మల్ని అడుగుతాను సార్. అడుగు అడుగు. చాలా సింపుల్ సార్, చెప్పేస్తారు సార్ ఈజీగా. ఓకే సార్ పంచ పాండవులు ఎంతమంది సార్? సార్ సార్ నేను చెప్తాను సార్. నీకు జాబ్ కావాలా ఆన్సర్ కావాలరా? జాబే కావాలి సార్. అయితే మూసుకొని కూర్చో. కూర్చోరా బాయ్. సార్ మీరు చెప్పండి సార్, నించోండి సార్. పంచ పాండవులు ఎంతమంది? అల్లవర్రా బాయ్. నా అత్తమ్మ మొగుళ్ళు సార్. నీ అత్తమ్మ మొగుళ్ళ గురించి నాకేం తెలుస్తుందిరా? సార్ పంచ పాండవులు సార్, పంచ పాండవులు. ఏంద్రా చెయ్యి చూపిస్తున్నావు? బతకాలని లేదా? అదే సార్. సార్ సార్ పాకాల దాటవు. సార్ ఒక్క నిమిషం సార్. ఇది ఒకటి తర్వాత ఏమొస్తుంది సార్? 2 2 తర్వాత ఏమొస్తుంది సార్? 3
3 తర్వాత సార్ 4 తర్వాత 5 అనుకుంటా. 5 చెప్పేశాడు. సూపర్ సార్, సూపర్. వాడేం చెప్పాడు సార్? 1, 2, 3 అని మొత్తం మీరే చెప్పారు. అరే నీకు జాబ్ కావాలా, ఆన్సర్ కావాలా? జాబ్ కావాలి. పక్కానా? పక్కా. ఏ క్వశ్చన్ అడిగితే చెప్తావా? ఏ క్వశ్చన్ అడిగినా చెప్తా. పక్కా. ఇలా ముందు రారా అయితే. చెప్పు. చాలా తెలియనాడు కదా. ఆ. కౌరవులు ఎంతమంది? కౌరవులు 100 మంది. సూపర్, గట్టిగా క్లాప్స్ కొట్టండి. వాళ్ళ పేర్లు చెప్పు. పేర్లా? 1 దుర్యోధనుడు, అటు అది టైం అప్. ఒరే కౌరవుల పేరు తెలియదు కూడా ఎందుకు వస్తావురా నువ్వు? కూర్చో. కూర్చోండి సార్. అరే నీకు పంచ పాండవులు తెలియదు? ఆ, ఏమ్రా మా ఎనకి ఎవడున్నాడు తెలుసా? ముందే ఉందో చూసుకోండి. స్టేజ్. సార్ చాలా సింపుల్ గా ఇంకోటి అడుగుతాను సార్, ఈజీ చెప్పేస్తారు. ఆ, ఆ. సార్ ప్రపంచాన్ని గడగడలాడించే టెర్రరిస్ట్ ఎవరు సార్? సార్ నీకు జాబ్ కావాలా, ఆన్సర్ కావాలా? జాబ్. కూర్చో. కూర్చో. మీరు చెప్పండి సార్. అరే ఆయన టీవీలో వస్తాడు కదా, 50% చెప్పేశాడు. ఆయనకి గడ్డం ఉంటది కదా, 75% చెప్పేశాడు సార్. మన్మోహన్ సింగ్ గారు. మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ ఏంట్రా సార్, బోసిడీకి? ఈ క్వశ్చన్ అడిగినందుకు నన్ను ఇద్దరు నేసేస్తారు. మరి అతను మన్మోహన్ సింగ్ సార్. ఆ? ఓ ఓ ఆ. ఓ ఓ సార్ ఒసామా బిన్ లాడెన్ సార్. ఒసామా బిన్ లాడెన్. ఆ, ఆన్సర్ నువ్వే చెప్పావు కదరా ఒసామా అని. అరే నీకు జాబ్ కావాలా, ఆన్సర్ కావాలా? జాబే కావాలి. నువ్వు చెప్పేస్తావు కరెక్ట్ గా. ఏ క్వశ్చన్ అడిగినా చెప్తా. ప్రపంచంలో ఉర్రు తొలగించే మంచి పాప్ సింగర్ డాన్సర్ ఎవర్రా? మైకేల్ జాక్సన్. గట్టిగా క్లాప్స్ కొట్టండి. బాగా చెప్పాడు. థ్యాంక్ యూ. వాళ్ళ తాతగారి పేరు చెప్పు. చెప్పు మరి. ఒక నిమిషం గూగుల్ ఓపెన్. 1 2 3 టైం అప్. మైకేల్ జాక్సన్ తాత పేరు తెలియదు అబ్బాయి. ఏం సార్ తాత పేరు ఏం పేరు సార్? మైకేల్ జాక్సన్ తాత. సూపర్. అంతే. ఎవరు సార్ మీది? పాకాల. రెడీ. సార్ ఇది చాలా సింపుల్ సార్. సింపుల్ వద్దురా, కష్టమే ఉన్నట్టు అడుగు. మనిషికి ఆ. ముక్కు ఏ ప్రాంతంలో ఉంటుంది సార్? అప్పా నిన్ననే చూసినా. నిన్నే చూడటం ఏంటి సార్? ముక్కు ఎక్కడుందో కూడా తెలీదా నీకు? నిన్ననే చూసినా, నిన్న సాయంత్రం. పెళ్ళయిందా? కాలే. జన్మలో అవదు. బా. కొంచెం కిందకి సార్, కొంచెం. అదే 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 ఇదే సార్ ముక్కు అంటే. మీరే చూపిస్తున్నారు సార్ ముక్కు ఎక్కడుందో అని. వాడికి తెలీదా? వాడు ఇలా అన్నాడు, ఇక్కడికి వచ్చేసింది. సూపర్ సార్. నువ్వు చెప్పరా, కరెక్ట్ చెప్తావు కదా. ఏ క్వశ్చన్ అడిగినా చెప్తా. పక్కా. పక్కా. మనిషికి 12 ఉంటాయి పళ్ళు. పళ్ళు 32. రైట్ ఆన్సర్. గట్టిగా క్లాప్స్. థ్యాంక్ యూ. అలాగే తల మీద వెంట్రుకలు ఉంటాయి చెప్పు. తల మీద ఎంటుకలా? 1 2 3 మీరు చెప్పండి సార్. అరే తలెంటికి ఎన్ని ఉన్నాయో తెలియదు అబ్బాయి. 10,000 అని చెప్పాలా? లెక్క లేదు కదా సార్, ఎన్ని ఉన్నాయో తెలియదు. నీకైతే 10,000 మొన్ననే పెట్టించినావు కదా. చాలా సార్. లాస్ట్ క్వశ్చన్ సార్. ఆ. మీరైతే ఈజీ చెప్పేస్తారు సార్. ఆ, మనకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? సార్ నేను చెప్తా. జాబా, ఆన్సరా? జాబే. నువ్వు చెప్పరా. స్వాతంత్రం చెప్పండి. డిసెంబర్ 31. చూని అబ్బా. డిసెంబర్ 31 ఏంటి సార్? అరే గాంధీ తాత ఏం చెప్పిండ్రా? నాకేం చెప్పలేదు సార్. నాకు చెప్పిండు. చెప్పు. ఏ రోజైతే ఆడది అర్ధరాత్రి రోడ్డు మీద 12 గంటలు తిరుగుతుందో ఆ రోజు నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పిండు. ఆ రోజే కదరా పోయి ఆడోళ్ళు మూగలు మంద ఈ రోడ్ల మీద తిరిగేది. సార్ ఎంత లాజిక్ ఉందా సార్? స్వతంత్రం పూర్వం వచ్చింది. సార్ మే తర్వాత ఏమొస్తుంది సార్? జూన్. జూన్ తర్వాత అల్లు అర్జున్ గారు వస్తారు. అల్లు అర్జున్ ఏంటి సార్? జూలై సినిమా అల్లు అర్జున్దే కదా. వీడికి పనికి మళ్ళీ తెలివితేటలు ఎక్కువే ఉన్నాయి. సార్ ఆ. ఆగస్ట్ 11 తర్వాత ఏమొస్తుంది? 12. 12 తర్వాత 1 గంట. టైం కాదురా. ఆ, 12 తర్వాత 13 ఓకే. 14 ఆ. 15. కంగ్రాట్స్. ఆ. బాగా చెప్పారు సార్, చాలా బాగా చెప్పారు సార్. మొత్తం నువ్వే చెప్పావు కదరా. నాకు లాస్ట్ క్వశ్చన్ అడుగు, చెప్పకపోతే ఉద్యోగం ఇవ్వద్దు. ఖచ్చితంగా చెప్తావా? ఖచ్చితంగా ఇది చెప్తా. కానీ చెప్తే మొత్తం నీకే జాబ్ రా. ఓకే. మన రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1956. బా గట్టిగా క్లాప్స్ కొట్టండి. కరెక్ట్ చెప్పాడు. అందులో చనిపోయిన వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్లు చెప్పరా. ఆడదే తెలియదు ఆడికి. ఏమండి 1956 లో ఆధార్ కార్డులు ఎక్కడ ఉన్నాయరా? నీకు జాబ్ కావాలా, ఆన్సర్ కావాలా? జాబే కావాలి. నీకు ఆన్సర్ తెలియదు సార్. ఆ. జాబ్ మీకే వచ్చింది సార్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సార్. సార్ కంగ్రాచులేషన్స్. ఓకే ఓకే. మీరు జాబ్ లో వచ్చి ఎప్పుడు జాయిన్ అవుతారు? నేనేదో జాయిన్ అవుతా, మా పనోడు వచ్చి జాయిన్ అవుతాడు. జాబ్ లో పనుడు జాయిన్ అవుతాడు? అవును. ఇంట్లో వంట పని చేసేది? పనోడే. బట్టలు ఉతికేది? పనోడే. మీ ఆవిడతో సంసారం? పనోడే. సార్ అవునా? సార్ ఆ. కంగ్రాచులేషన్స్. మీ పేరు చెప్పలేదు. మిరపకాయల యాదగిరి. మిరపకాయల యాదగిరి. ఆ, మిరపకాయలు ఏంటి సార్ ముందు పెట్టుకున్నారు? వెనక పెడితే మండుతుంది కదా అందుకని. సూపర్ సార్. హలో మినిస్టర్ గారు, మీ బామ్మర్దని చెప్పినా కూడా ఈ గడ్డవాడు ఉద్యోగం ఇవ్వలేదండి. మినిస్టర్ గారు బామ్మర్ది. నేను మరి ఆడేవాడు? ఆడేవాడో పొట్టాడు సర్కస్ లో పుల్లు ఆడించుకునే వాళ్ళు ఉన్నాడు. మరి ఆడు జాబ్ పడుతున్నాడేంటి? బావా అర్జెంటుగా 5 లారీలు మిరపకాయలు పంపించు. దేనికి సార్? మీకు పెట్టడానికి. అర్థమైంది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హలో 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 థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.
ఇప్పటి వరకు ఒక వైబ్ ఉంది, ఒక వైబ్, ఒక హ్యాపీనెస్, ఒక ఉత్సాహం, మళ్ళీ అంత సైలెంట్ అయిపోయారు. సో ఎస్ పాకల అద్భుతంగా ఉంది మిమ్మల్ని ఇలా చూడడం, హ్యాపీగా ఉంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఐ రిక్వెస్ట్ మన వెళ్తావా బ్యాండ్ రివర్బ్ ఫర్ లైవ్ పర్ఫార్మెన్స్ బై మోహన భోగరాజ్ గారు అండ్ రెడ్డి కుమార్ గారిని మరొకసారి మన పాకల బీచ్ ఫెస్టివల్ని యొక్క ఉర్రూతలూగించే ఒక ఎంటర్టైన్మెంట్ వేలో వైబ్లోకి తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో పాకల, ఆర్ యూ రెడీ?